బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు బిడ్డ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగారం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పార్టీ అతన్ని ప్రకటించింది. నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టోరల్ కాల్కులేస్ ప్రకారం ఈ నియోజకవర్గంలో 68% ఓట్లతో లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో నాగరాజు పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. భారత్లో ఉన్నట్టుగానే ప్రస్తుతం బ్రిటన్లోనూ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అక్కడ కూడా ప్రచార హోరుతో అభ్యర్థులపై దృష్టి సారించాయి మీడియా. అదేవిధంగా భారత సంతతికి చెందిన నాగరాజు బ్యాక్గ్రౌండ్ ఏంటంటూ నెట్టింట సెర్చింగ్ మొదలైపోయింది. ఉదయ్ నాగరాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగారం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో అడ్మినిస్ట్రేటివ్ సైన్స్లో పీజీ పూర్తి చేశారు. భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ ల్యాబ్స్ అనే థింక్ ట్యాంకుని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు ఉదయ్. ఇక బ్రిటన్లోని క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్కు మంచి పట్టుంది. స్కూల్ గవర్నర్గా, వాలంటీర్గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్ద కాలంగా సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన పెంచుకున్నారు. నాగరాజు పోటీ చేస్తున్న లేబర్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. Campaigning session in Milton Keynes, and we received a great response, fantastic response from the residents. I think it's very important for Labour to win this election, for council elections. Vote Labour on 5th of May for Jenny Markley, Stony Stanford Ward, Shanika Mahendran, Lowton and Shenley, Nigel Long, Bletchley Park, Nazim Khan, Stantonbury, Brickleg, Bletchley.